హాయ్ అండి. అందరికైతే భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరూ హ్యాపీగా భోగి పండుగని సెలబ్రేట్ చేసుకున్నారా అండి? పొద్దున్నే లేచి అందరూ ఇంటి ముందర భోగి మంటలైతే వేసుకున్నారా అండి? ఈ భోగి పండగ రోజు మేమైతే నెల్లూరు నుంచి కాణిపాకానికైతే వెళ్తున్నామండి. మేము నెల్లూరు స్టార్ట్ అయిన కాడ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయండి. కాణిపాకంకి రీచ్ అయ్యే అంతవరకు వానలే వానలండి పడుతూనే ఉన్నాయండి. చూడండి ఇప్పుడు ఎలా పడుతున్నాయో వర్షాలు. ఇక్కడ ఏనాడు నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చూడలేదండి పండగ టైంలో వర్షాలు పడ్డము. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ఏమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు భోగి పండగ రోజు మటుకు వర్షాలు పడ్డం నేను చూడలేదండి. చూడండి ఎలా వర్షం పడతా ఉందో. ఆ కొండలు చూడండి ఎలాగ నీకు పొగ మంచుతో కమ్మేస్తున్నాయో. ఇప్పుడైతే కాణిపాకంకి అయితే మేము వచ్చేస్తున్నామండి. కాణిపాకానికి వెళ్ళే రూట్ అండి ఇది. నెల్లూరు నుంచి మీకు కాణిపాకం రూట్ అయితే చూపిస్తున్నాను నేను. కాణిపాకానికి ఎందుకు వెళ్తున్నామో తెలుసా అండి? ఈరోజు పౌర్ణమి కదండి. రేపు సంక్రాంతి రోజు హోమం చేయించాలి అని అనుకుంటున్నామండి. లక్ష్మీ గణపతి హోమం అండి. ప్రతి సంవత్సరంలో ఒకసారి తప్పకుండా లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. చాలా మంచిదండి. ఆ సంవత్సరం అంతా మనకి ఎంతో మంచి జరుగుతుందండి. ప్రతి సంవత్సరం అండి మేము వచ్చి జనవరిలో అయితే ఈ విధంగా హోమం జరిపించుకుంటామండి. కాణిపాకానికి వచ్చి కాణిపాక విఘ్నేశ్వర స్వామి స్వయంభూ కదండి. అందుకని కాణిపాకానికి వచ్చి అయితే మేము హోమం జరిపించుకుంటామండి. ఇప్పుడు వర్షంలో కాణిపాకానికి అయితే వచ్చేసామండి. వేడి వేడిగా టీ తాగేసామండి. ఇప్పుడైతే రూమ్స్కి వెళ్తున్నామండి. ఇవి దేవస్థానం రూమ్స్ అండి. మాకు ఫ్రీగా ఉంది. హాలిడేస్ కదండి, పిల్లలకి హాలిడేస్, మా హస్బెండ్కి హాలిడేసేనండి సంక్రాంతి కాబట్టి. మాకు ఈ మధ్య అంతా కుదరలేదండి. అందుకని ఇప్పుడు వచ్చి గణపతికి హోమం చేయించుకుందామని అయితే కాణిపాకానికి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోతామండి. అయిపోయి అయితే ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి వెళ్తాము. టెంపుల్ కాడికి వెళ్ళి ఈవినింగ్ 7కి అండి టికెట్లు అయితే ఓపెన్ చేస్తారండి. రేపు హోమానికి అయితే ఇప్పుడు టికెట్లు తీసుకోవాలండి. నెక్స్ట్ వీడియోలో మీకు హోమం టికెట్స్, టైమింగ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.